స్టూడెంట్స్ గేట్ ఆస్పిరెంట్స్ గేట్ 2025 రాసే వాళ్ళకి ఈ యొక్క వీడియోలో మనం గేట్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ మీ రవికుమార్ సింగ్, ఆల్ ఇండియా 21st ర్యాంకర్ గేట్ 2000. నేను గేట్ ఎగ్జామినేషన్ రాసి 25 ఇయర్స్ అయితే అవుతుంది. ఇప్పుడు 25th మనం ఎంటర్ అవ్వడం జరిగింది. గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్. దీని ఆల్రెడీ నేను ఒక వీడియో జరిగింది. ఇది సెకండ్ వీడియో. మనకి గేటు పిల్లలకైతే మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి, తెలంగాణ పిల్లలకి, మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి ఇది స్టూడెంట్ గేట్ ఆస్పిరెంట్స్ అనేది ఒక డ్రీమ్ లాంటిది. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉండాల్సింది, ఎవరెవరైతే గేట్ అపియర్ చేయొచ్చు. కొంతమంది పిల్లలకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒక డౌట్ ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వరకు అయితే మనం చేస్తాం. ఇది మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళండి, గేట్ 2025 IIT Roorkee.ac.in వెబ్సైట్కి. ఈ సంవత్సరము IIT Roorkee మనకి గేట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఈ వీడియోలో మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరు రాయవచ్చు, గేట్ 2025 ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు రాయవచ్చు, ఎవరెవరు మన ఎలిజిబుల్ అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాము. మరి ప్రతి ఒక్కరు గేట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము గేట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి వరకు ఉంది. ప్రతి ఎగ్జామినేషన్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లియర్గా. మనం ఆన్లైన్లో మరి మన సబ్స్క్రైబర్స్ ఉంటే గేట్ సబ్స్క్రైబర్లకి స్పెషల్గా లైవ్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా నంబర్ కూడా మీకు ఇస్తాను, కామెంట్స్లో పెట్టండి. డైరెక్ట్గా యూ కెన్ టాక్ విత్ మీ రిగార్డింగ్ ద గేట్ ఎన్ని డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. కామెంట్లో రాయండి, నేను కూడా కామెంట్స్లో ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాము. ఈ గేటు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరు అయితే ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాం. మనకి ప్రతి ఒక్కళ్ళు రేపు 24th నుంచి అయితే మనం గేట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంది. ఈ గేట్ ఎగ్జామినేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నేను డిస్కస్ చేద్దాం, ఒకసారి రిమైండ్ చేద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే BE BTech అని జనరల్గా అందరికీ తెలుసు. BE BTech ఎగ్జామినేషను ఈ యొక్క యూజీ ప్రోగ్రామ్, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు గేట్కి ఎలిజిబుల్. దే ఆర్ ఎలిజిబుల్ ఆల్వేస్. కానీ కొంతమంది నాన్ ఎలిజిబిలిటీ అనేది మనకి ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రైవేట్గా కూడా రాయవచ్చు, AMIని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అని AICT అని వీళ్ళు AICT వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ IETE వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. తర్వాత ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అదేవిధంగా ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ ఇంక్లూడింగ్ పాలిమర్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ గేట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అమ్మా ఒకసారి. క్యాండిడేట్ హూ పాస్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ఎనీ సచ్ ప్రొఫెషనల్ societies must ensure the examination are provided by MI, AICT, UGC, UPSC being equivalent to మనకి ఈక్వలెంట్ టు BE BTech B ప్లానింగ్ ఈక్వలెంట్ ఎవరు ఉన్నా కానీ గేట్కి ఎలిజిబుల్. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్టైన్డ్ ఆర్ పర్సూయింగ్ దేర్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఫ్రమ్ కంట్రీస్ అదర్ దెన్ ఇండియా కాకుండా వేరే దేశాల్లో ఎవరైతే మరి ఇంజనీరింగ్ డిగ్రీ అప్టైన్ చేసి ఉంటారో, సపోజ్ అమెరికా లాంటిది, కెనడా, వేరే దేశాల్లో, ద క్యాండిడేట్ మస్ట్ కరెంట్లీ ఇన్ థర్డ్ ఇయర్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్. థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అమ్మ. ఇక్కడ బీటెక్ ఎవరైతే థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారో, బీటెక్ పర్స్యూ చేస్తున్నారో దే ఆర్ ఎలిజిబుల్. అంటే థర్డ్ ఇయర్ BE BTech వాళ్ళు, అదేవిధంగా థర్డ్ ఇయర్ వేరే కోర్సుల్లో ఉన్నవారు కూడా ఇది రాయవచ్చు. తర్వాత ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్ థర్డ్ ఇయర్ కూడా. ఎనీ క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ ది అబోవ్ క్రైటీరియా ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ గేట్ 2025. గేట్ 2025కి వీళ్ళందరూ అబోవ్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్. అది కాకుండా సార్ ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చారు మనకి. ఈ గేట్ ఎగ్జామినేషన్కి BE BTech B ఫార్మేషన్ వాళ్ళు ఎలిజిబుల్, BArch వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా కరెంట్లీ థర్డ్ ఇయర్లో ఉన్నవాళ్ళు రాయవచ్చు గేట్ ఎగ్జామినేషన్. ద BSc రీసెర్చ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్
4 years ఆఫ్టర్. కరెంట్లీ ఇన్ థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు. తర్వాత ఫార్మా డి వాళ్ళు కూడా రాయొచ్చు అమ్మ. ఫార్మా డి వాళ్ళు కూడా రాయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఈ తెలంగాణ స్టూడెంట్స్ కానీ, గేట్ ఆస్పిరెంట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ గేట్ ఆస్పిరెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఆల్ ఇండియా ఎగ్జామినేషన్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్. ఇట్ ఈస్ బిలాంగ్ టు ద ఆల్ ఇండియా. ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామినేషన్. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మంచిగా, మరి తెలుగు వాళ్ళకి సత్తా ఉంది. మన తెలుగు మీరు ఏది ఎంసెట్ రాసిన, ఐఐటి, జేఈ అడ్వాన్స్ రాసినా కానీ తెలుగు వాళ్ళే టాప్ 1 to 10లో ఉంటారు. టాప్ ఈ ఆల్ ఇండియా ర్యాంకర్ 1 నుంచి 10 వరకు తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మన గేట్ వాళ్ళు కూడా నంబర్ 1 పొజిషన్లో ఉండాలని, నేను ఆల్ ఇండియా ర్యాంకు టాప్ 1 నుంచి టాప్ 10 వరకు రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క దానిలో కూడా మన తెలుగు వాళ్ళు ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, మరి ఆంధ్రప్రదేశ్లో చదివిన కాలేజీల నుంచి కానీ, తెలంగాణలో చదివిన ఇంజనీరింగ్ కాలేజీల నుండి గేట్ ఎగ్జామినేషన్ రాసి మన సత్తా మనం నిరూపించుకోవాలి. ఇదే విధంగా మనం అందుకని సబ్స్క్రైబ్ చేయమంటున్నాం. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి, అదేవిధంగా మనకి ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా ఈ గేట్ ఎలిజిబిలిటీ రావచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, తర్వాత 5th వీళ్ళు కూడా రాయొచ్చు. ఎంఎస్సి, ఎస్పెషల్లీ ఎంఎస్సి ఎవరైతే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కంప్యూటర్స్, తర్వాత మాస్టర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఈక్వలెంట్, వీళ్ళు కరెంట్లీ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, మనకి జేఎన్టీయూలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎంసెట్ ద్వారా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్. ఎంటెక్ పోస్ట్ ఇది కూడా ఎలిజిబిలిటీ ఉంది మనకి. అదేవిధంగా మనకి ఈ ఎలిజిబిలిటీ చూస్తే మనకి బీఈ, బీటెక్, బీఫార్మ్, కరెంట్లీ బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఈ విధంగా బీఎస్సీ అగ్రికల్చర్, వీళ్ళు కూడా వాళ్ళు ఎలిజిబుల్. ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ ఉంది. చూడండి, ఇది మనకి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్. ఇది కూడా నేను దీనిలో డిస్క్రిప్షన్లో పెడతాం జరుగుతుంది. ఈ వెబ్సైటు, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా వెబ్సైటు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్లో అనేకమైనవి ఈ గేట్కి సంబంధించినవి ఇవ్వడానికి నేను శాయశక్తులు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే 24th నుంచి గేట్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత మరి ఫిబ్రవరిలో దీని ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది. స్టూడెంట్ గేట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే వీళ్ళందరూ ఎంఎస్సి, ఎస్పెషల్లీ బీఈ, బీటెక్ ఎక్కువగా ఎవరు రాస్తారు? గేటు బీఈ, మనకి బీఈ, బీటెక్ వాళ్ళు రాస్తారు. తర్వాత ఎంఎస్సి వాళ్ళు రాస్తారు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు, కంప్యూటర్స్ వాళ్ళు, వీళ్ళైతే ఎక్కువ 90% ఈ స్టూడెంట్స్ రాయటానికి అవకాశం ఉంది. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గేట్ ఆస్పిరెంట్స్కి మరి ఒకసారి నాతో మాట్లాడండి, కామెంట్ చేయండి. ఎవరైనా నంబర్ ఇస్తాను, కామెంట్ చేసి నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.